హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి మటన్ బీన్స్. ఈ బీన్స్ ఏంటంటే రాజుల చిక్కుడు అంటారు. ఇది చూడండి, ఒక ప్రక్కన కొంచెం పింక్ కలరు, వైట్ కలరు. ఇవి పచ్చి కాయలు కూడా తరుగుతాయి, కానీ నేను ఈ ఎండి నానబెట్టుకొని కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను రండి. చూడండి, ఫస్ట్ ఆనియన్స్, ఒక చిల్లీ వేసాను. ఈ వేగుతూ ఉండగా మనం తర్వాత ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇందులో నేను చేసి పెట్టుకున్న మసాలా, జీలకర్ర, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగ ఇవన్నీ కలిపి అన్నమాట. ఈ మసాలా వేగుతుంది కదా, ఇది వేగేటప్పుడే మటన్ కూడా వేసేసుకుందాం. మటన్ ముందు కాస్త ఉప్పు కారం పెట్టించాను, ఆ మటన్ కూడా వేసేస్తున్నాను. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి, సింపుల్ కర్రీ ఇది. ఇలాగా ఆ తర్వాత చూడండి, రాజుల చిక్కుడు కూడా వేసేస్తున్నాను. ఇది మటను కలిపి ఉడికిపోద్ది అన్నమాట. ఇందులో మనం దానికి కావలసిన సాల్ట్, కారం అన్నీ వేసుకోవచ్చు. సాల్ట్ వేసేస్తున్నాను, కారం కూడా వేసేసుకుందాం. వేసి కలిపి కాస్త మూత పెట్టి అలా మగ్గనిద్దాం. అన్నీ వేసేసినట్టే కదా, ఇంకా మనం వాటర్ వేసేసుకొని దాన్ని అలాగా ఉడుదాము. నేను ఇది కొంచెంసేపు మగ్గబెడతాను, మగ్గపెట్టి మధ్యలో వాటర్ వేసేస్తాను. చూడండి, వాటర్ కూడా వేసేసాను. ఇది ఇలాగా మనం హైలో ఉండకూడదు, సిమ్లో వండితే మనకి అది కరెక్ట్గా ఉడుకుతుంది అన్నమాట. నేను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాను, అది బాగా ఉడికాక చూపిస్తాను. ఇదిగో చూడండి, మటను బీన్స్ కర్రీ అయిపోయింది. మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం. డిష్ అవుట్ చేస్తాను, చూద్దురుగాను. చూడండి, రాజుల చిక్కుడు మటను కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుస్తాను.